దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? ఈ సందేశాల ద్వారా మీరు ఎంతో ఆదరణ పొందుకోవాలని, మీ జీవితంలో గొప్ప నిరీక్షణ పొందుకోవాలని, మరింత దేవునికి సమీపంగా జీవించాలని ఈ సందేశాలు ప్రార్థనపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. మరలా చదువుతున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. ఈ మాటలు వ్యక్తిగతంగా దేవుడిస్తున్న వాగ్దానం. ఆ వాగ్దానం వెనుక ఒక షరతు ఉంది. దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నట్లయితే మీలో భేదలు ఉండనే ఉండరు అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. అసలు పేదరికానికి కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడమే. దేవునికి అవిధేయత చూపించడం వల్ల మన జీవితాల్లో అనేకమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. దేవుని మాటకు విధేయత వహించి ఆ మాటల ప్రకారం మనం క్రియ జరిగిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు చూడండి, తండ్రి మాటను అవిధేయత చూపించి ఆస్తిలో భాగం తీసుకుని దూరదేశానికి పోయి దుర్వ్యాపారం చేసి ఇష్టానుసారంగా జీవించి తన దగ్గర ఉన్నటన్నిటినీ ఖర్చు చేసి ఏమీ లేని స్థితిలో నెట్టివేయబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? తండ్రి మాటకు అవిధేయత చూపించడం వల్ల. తద్వారా ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు. ఆకలితో అలమటించాడు, తన ఆస్తి అంతటినీ పోగొట్టుకున్నాడు, ఏమీ లేనివాడుగా మిగిలిపోయాడు. మరలా తండ్రి ఎదుకు వచ్చినప్పుడు, తండ్రితో సమాధాన పడినప్పుడు మరలా తండ్రి తను చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుని మాట వినకుండా, ఆయన మాటకు విధేయత చూపించకుండా, ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం వాటిని పాటించకుండా ఉన్నప్పుడు మన జీవితంలో పేదరికం అనే పరిస్థితిని ఎదుర్కొంటుంటాం. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవడమే. దేవునికి ఇచ్చిన సమయాన్ని దేవునికి ఇస్తున్నామా? దశమ భాగం దేవునిది, అది ఇస్తున్నామా? ఆ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఆ పై వచనంలో మాట్లాడుతాడు, దశమ భాగం దేవుని సొమ్మది. అలాగే దేవునికి మనం ఇచ్చిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఔన్నత్యం మన జీవితాల్లో అన్ని రంగాల్లో ఇచ్చినప్పుడు మన జీవితాల్లో ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించబడతాం. ఇక్కడ పేదరికం అంటే కేవలం ఆర్థిక విషయాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా పేదరికం ఉంటుంటుంది. ఈ లోకంలో చాలా ధనం ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా పేదరికం ఉన్న వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నతమైన అనుభవాలు నడిపించబడవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా పేదలైన వారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం, దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించడం, దేవుని మాట అంటే ఏమాత్రం కూడా లెక్కలేనితనంగా ఉండడం. ఇలా ఉండడం వల్ల ఆధ్యాత్మికంగా పేదరికం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఆర్థికంగా కూడా. అందుకోసం దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని మాట కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎంతో తృప్తిని పొందుకుంటాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటుంటాం. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవుని మాటకు
ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నారా? ఒకవేళ అవిధేయత చూపిస్తే మన జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తాం. కానీ ఆయన మాటకు విధేయత వహించి ఆ మాటల ప్రకారం మనం క్రియ జరిగిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నతమైన అనుభవం కూడా నడిపిస్తాడు. అక్కడ తప్పిపోయిన కుమారుడు చూసాం కదా, తండ్రి మాటకు అవిధేయత చూపించడం వల్ల తన జీవితంలో గొప్ప విపత్తును ఎదుర్కొన్నాడు. మన జీవితంలో కూడా దేవుని మాటకు విధేయత చూపిద్దాం. ఆయన మాటల ప్రకారం మనం జీవిద్దాం. పరిపూర్ణంగా విధేయత చూపిద్దాం. కేవలం విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసంతో కూడిన విధేయత మనం చూపించినప్పుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా పిల్లల జీవితాల్లో మీ మాటకు విధేయత చూపించి, మీ ఆజ్ఞలకు విధేయత చూపించి, ఆ మాటల ప్రకారం జీవించి, తద్వారా వారి వ్యక్తిగత జీవితంలో, వారి కుటుంబంలో మీ సమృద్ధిని అనుగ్రహించి వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఆధ్యాత్మికంగా పేదలైన వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారికి కూడా మిమ్మల్ని అరగలిగేటట్లుగా సహాయం చేయండి. మీ ఆజ్ఞను శిరస వహించి, మీ మాటను స్వీకరించి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతుందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మా ప్రియుల జీవితంలో ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే ప్రభువా, మీ మాటల ప్రకారం విధేయత చూపించి, మీ ఆజ్ఞలకు శిరస వహించి వాటి ప్రకారం జీవించి, తద్వారా వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవంలో నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి వీరికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మాటలను మనం శిరస వహిద్దాం. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిద్దాం. మన జీవితంలో సర్వసమృద్ధిని అనుభవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. దేవుడు సర్వసమృద్ధితో మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.